హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పి గట్టి చెప్పి గట్టి చెప్పు. హాయ్. చూసారా ఫ్రెండ్స్, చాలా రోజులైంది మిషన్ దగ్గర వీడియోస్ తీయక, కుదరట్లేదు ఫ్రెండ్స్. తను కూడా రెగ్యులర్గా రావట్లేదు, ఎందుకంటే మిషన్ తనకి ఇంట్రెస్ట్ లేదనమాట మిషన్ కుట్టాలని. ఎందుకంటే తనే కుట్టుకోవాలి అనుకున్న రోజే వచ్చింది ఫ్రెండ్స్, లేదంటే రాదు. చూడండి, ఈరోజు తన డ్రెస్ కుట్టుకోవాలి కాబట్టి నిన్న నుంచి వచ్చి కుట్టుకుంటుంది. డైలీ వచ్చిందండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ నేర్చుకుంటూనే ఉంది. అంటే కాలేజ్కి డుమ్మా కొడతారు కదా, అలా ఆమె కూడా మిషన్కి డుమ్మా కొట్టిందనమాట. నా తప్పేం లేదు ఫ్రెండ్స్. నేను కూడా ఇంకా మిషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను కూడా బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే వాతావరణం కొంచెం తేడాగా ఉంది. మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే ఉదయం నుంచి చల్లగా ఉంది, కొంచెం ఎండగా, కాసేపు ఎండ కాసేపు చల్లగా ఉంది. చూడండి, మోగ ఎండగా ఉంది. ఇలాంటప్పుడు కొంచెం మిషన్ పెట్టడానికి మనకి బద్ధకంగా ఉండిద్ది అనమాట. ఇంకా ఫైనల్ అయితే అమ్మాయి డ్రెస్ కుట్టుకుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అనుష అయితే పూర్తి చేసేసింది డ్రెస్సు. 2 స్టెప్పులు అనమాట. చూడు, చూపించు. కాటన్ది చూపించు. కాటన్ డ్రెస్ మామూలుగా కుట్టుకుంటే బాగోదని ఇలా కుట్టుకుంది ఫ్రెండ్స్. చూడండి, కాకపోతే ఇంకా వేసుకొని చూపించమంటే స్నానం చేయలేదు కదా, అందుకని వేసుకోవట్లేదు. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మా నిక్కిగాడు కూడా వచ్చిండు ఫ్రెండ్స్ స్కూల్ నుంచి. ఈరోజు వైట్ యూనిఫామ్ అనమాట. చూడు అంత కర్రీ చేసిండు. 5 అయిపోయింది, అమ్మాయి అయితే వెళ్ళిపోయింది కదా. మా ఆయన వస్తా బుక్స్లు అయితే తీసుకొచ్చారు. ఏమేమి తెచ్చారో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. అసలు ఎన్ని బుక్స్ ఇవన్నీ, ఇవి చూడండి. ఇవన్నీ కొత్త బుక్స్ అనమాట. ఇప్పుడే బుక్స్ తీసుకొచ్చింది. చూడండి బుక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. అమ్మాయి 7th అయిపోయి 8th క్లాస్కి వచ్చింది కదా. 8th క్లాస్లో చూడండి ఎన్ని బుక్స్. ఇంకా ఇవి కూడా ఉన్నాయి, అన్ని తనయే. ఏమో అబ్బాయి అనమాట, అంటే అబ్బాయి 5th క్లాస్ కదా. ఇంకా వాడికి అన్ని బుక్స్ ఇవ్వలేదు, కొన్నే ఇచ్చారు, కానీ డబ్బులు మొత్తం నడుచుకున్నారు ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళకి బుక్స్కి అట్టలేయడానికి కూడా స్కూల్ లోగోతోని, ఇది చూడండి వాళ్ళ స్కూల్తోనే ఇచ్చేశారు ఇలాగా. ఈ బుక్స్ రేట్ అంత తెలుసా ఫ్రెండ్స్? నీ బుక్స్ ఎంత అని? 8,000. వాడి 6,000. చూసారా ఫ్రెండ్స్, 8,000 అంట. నాకు తెలిసి నేను 10th క్లాస్లో కట్టుంటా ఫీజుని. వీళ్ళు ఫీజు కాకుండా బుక్స్కి అంత రేట్ ఫ్రెండ్స్. నిజంగా అసలు ఇన్ని బుక్స్, నేను ఇన్ని బుక్స్ చదివితే నిజంగా కలెక్టర్ని అయిపోయేదాన్నేమో. నేను అసలు మా కాలేజ్ నేను చదువుకున్నప్పుడైతే నాకు తెలిసి కొన్ని బుక్స్ చదివి ఉంటా. అసలు ఈ వయసులోని వాళ్ళు ఎన్ని బుక్స్ చదువుతున్నారో చూడండి ఫ్రెండ్స్. బుక్స్ కన్నా ఇలా బ్యాగ్ మోయటమే అట్ట మోస్తారో ఇవన్నీ నోట్స్ అనమాట. ఇవన్నీ బుక్స్, టెక్స్ట్ బుక్, ఇవి నోట్స్. టర్మ్ 3 అట్లా. నిజంగా అసలు బుక్స్కి డబ్బులు పెట్టలేకపోతున్నాం. మేము చదువుకునేటప్పుడు బుక్స్ బయట కొనుక్కునే వాళ్ళం, అట్టలన్నీ కూడా బయటే కొనుక్కునే వాళ్ళం నోట్స్లతో సహా. ఇప్పుడు అదేం లేదండి, అన్నీ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటు. మేము ఒక బుక్స్ అనే కాదు, ఆఖరికి యూనిఫామ్ కూడా వాళ్ళు ఏ షాప్ చెప్తే మనం ఆ షాప్లో తెచ్చుకోవాలి. లేదంటే ఏరో షాప్లో ఆ కలర్ దొరకదు, అంటే ఆ యూనిఫాము ఏరో షాప్లో దొరకదు. ఇంకా నేనంటే యూనిఫామ్ కుట్టుకోగలుగుతా కాబట్టి, డ్రెస్లే కాబట్టి మా పిల్లోడికి మా పిల్లకి నేనే తెచ్చుకున్నాను క్లాత్. నేనంటే కుట్టుకుంటా కాబట్టి తెచ్చుకున్నా. కుట్టుకోలేని అయితే వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటు తెచ్చుకోవాల్సిందే కదా. అది కూడా ఎగస్ట్రా ఖర్చే. ఇంకా చూడండి, అట్లన్నీ అంటే బుక్స్ మరిన్ని ఉన్నాయి కదా, వేసుకున్న వరకు వేసుకుని మిగతా అయితే బ్యాగ్లో పెట్టేసుకుంది. చూడండి అసలు ఇంటి నిండా వాళ్ళు కట్ చేసిన అట్లా ఎలా తయారైందో. వాళ్ళ ఆ బుక్స్ ఏమో కానీ నాకైతే పని ఎక్కువైపోయింది. మీ ఇంట్లో కూడా అంతే నా ఫ్రెండ్స్. అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో తింటే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.